హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్సుని మనం ప్రీవియస్గా ఒక వీడియో లెక్చర్తో షేర్ చేసాం. అంటే అవ్వాలనుకుంటున్నారా ఎట్లా అని, దాని గురించి కొంత డీటెయిల్గా డిస్క్రిప్టివ్గా మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక టెక్టాక్స్ నుంచి వీడియో లెక్చర్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ ని ఈజీగా ఒక సాఫ్ట్వేర్ సైడ్ మీ యొక్క వేని ఎలా మార్చుకోగలరో మేము మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వాలని కోరిక బలంగా ఉంది, నాకు కోడింగ్ రాదు, డేటాబేస్ అవగాహన లేదు, అండ్ అదేవిధంగా నేను వేరే ఆర్గనైజేషన్లో చాలా ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, మేబీ 5 or 6 more. అయితే నా డ్రీమ్ కెరీర్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏ విధంగా అయినా సరే నేను కెరీర్ని స్టార్ట్ చేయాలి. మరి ఎలా పాసిబిలిటీ అండి? చూడండి, ఒకటే చిన్న విషయం ఏంటంటే, పాసిబిలిటీ ఈజ్ దేర్ అండి. ఎలా? కృత నిశ్చయంతో మనము పనిచేయాలి. సాఫ్ట్వేర్లో అడుగు పెట్టేటప్పుడు ప్రాక్టికల్గా చిన్న స్కిల్ నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా ఆ యొక్క ప్రాబ్లమ్ సొల్యూషన్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, చిన్న 4 లైక్ 4 or 5 లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్ని మనం ఎంత ఈజీగా రాయగలుగుతున్నాం, ఈ వేస్లో మీరు ప్రయత్నించాలి. అదేవిధంగా ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నవేడేస్ మన పైథాన్ ఈజ్ అ ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీకు ఐడియా ఉంది కదా. అయితే ఈ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి దీని నుంచి చిన్న లైక్ యూజింగ్ chatgpt AI టూల్స్ అండ్ ఈ టెక్నిక్స్ అప్లై చేస్తూ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని షార్పెన్ చేస్తూ ఈ క్వెరీస్ లైక్ chatgpt క్వెరీస్ అడగటం, మీకు కావాల్సిన సొల్యూషన్ కానీ కోడ్ కానీ జనరేట్ చేయించడం, దాన్ని టెస్ట్ చేయటం, ఈ టెస్ట్ చేసిన దాని నుంచి మీకు లైక్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ యాక్యురేట్గా వస్తుందా రావట్లేదా అని చెక్ చేసుకోవడం, ఇలా ప్రాక్టికల్ లెర్నింగ్ నేర్చుకుని ఒక chatgpt యూజ్ చేసి, అంటే chatgpt, గూగుల్ బాడీ AI, ఓపెన్ AI టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేసుకుని మీరు క్వశ్చన్ అడిగితే మీకు కావాల్సిన సొల్యూషన్ని, అంటే ఫస్ట్ chatgptని మనం అడిగిన విధానం ప్రకారం మనకి రెస్పాన్స్ అవటం జరిగిందండి. ఒక టేబుల్ క్రియేట్ చేయమని అడిగితే మనం డేటాబేస్ది ఎంప్లాయీ టేబుల్ కన్సిస్ట్ ఆఫ్ 4 పారామీటర్స్ లైక్ ఎంప్లాయీ నేమ్, ఐడి, ఈమెయిల్ ఐడి, అడ్రస్ అన్నారు అనుకోండి, కంప్లీట్గా ఒక MySQL క్యా లేకపోతే PostgreSQL క్యా లేదంటే వేరే డేటాబేస్ని మీరు స్పెసిఫై చేస్తే క్లియర్గా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇస్తుందండి. మీకు ట్రై చేయాలి, చెప్పడం మీరు వినటం అనేది కాదు, యూ హ్యావ్ టు ట్రై ఇట్ ప్రాక్టికల్లీ. ఆ PostgreSQL కానీ MySQL డేటాబేస్ కూడా మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి ఉండి ప్రాక్టికల్గా చేస్తే ఎస్ స్ట్రాంగ్లీ యూ విల్ అండర్స్టాండ్. దీనికి కొంత టైం మీరు స్పేర్ చేయాలి. చేసిన తర్వాత ఎలా అయితే మీరు రెస్పాన్స్ వస్తుందో ఇదే విధంగా కోడింగ్ మీద ఒక స్ట్రాంగ్ కమాండ్ వచ్చిన తర్వాత మీకు ఈ ఓపెన్ AI టెక్నిక్ యూజ్ చేసి కంప్లీట్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ని మీరు ఈజీగా బిల్డ్ చేయగలిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ ప్రాంప్ట్ ఇంజనీర్. అది అయితే ఇలాగే కెరీర్ని స్విచ్ చేసుకోవడానికి నేను ప్రయత్నించడానికి ఏదన్నా అవకాశాలు ఉన్నాయా? మీ ఓన్ షెడ్యూల్ ప్రకారం, అంటే మీకు ఎప్పుడు టైం ఫ్రీగా ఉంటే అప్పుడు మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ వీడియోలు చూసుకుంటూ నేను నేర్చుకోగలనా, లేదంటే ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్టర్ ఏమన్నా అవసరమా అంటే 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్స్ట్రక్టర్స్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో విత్ ఆల్ రిలవెంట్ టు ఆల్ కేటగిరీస్, డేటాబేస్ కానీ, కోడింగ్ కానీ, అనలిటిక్స్ కానీ, డిజైన్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ, వెబ్ సర్వీసెస్ కానీ, ఇలా ఏ కేటగిరీలో చూసుకున్నా వీళ్ళందరి యొక్క అనుభవాన్ని మనం కలెక్ట్ చేసుకుని ఎలాంటి రియల్ టైంలో రియల్ ఆఫీస్లో ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఐడెంటిఫై చేసి కరిక్యులం రెడీ చేసిన ఆన్లైన్ కోర్సును మనం అందుబాటులోకి తేవడం జరిగిందండి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ హరిసిస్టమ్స్ నుంచి మనం ఈ వీడియోలు క్రియేట్ చేయడం జరిగింది. అయితే కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ పెడుతున్నాను. ఒకవేళ లింక్ మీకు ఓపెన్ అవ్వకపోయినా ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి కమెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మేము ఆ లింక్ అరేంజ్ చేస్తాం. లో ప్రైస్ ఛాలెంజ్తో ఒక పిజ్జా కొనుక్కుంటే ఎంత ప్రైస్ అవుతుందో ఆ ప్రైస్లో మనం ఈ ఆన్లైన్ కోర్సును తీసుకురావడం జరిగింది.
ఎవరైనా సరే డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి స్విచ్ అవుదామని వెరీ మచ్ ఈగర్ ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళు ప్రాక్టికల్గా కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలండి. చేస్తే ప్రాక్టికల్గా ఎందుకని ఇన్నిసార్లు నేను చెప్పడం జరుగుతుంది అంటే ఇంటర్వ్యూస్లో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మిమ్మల్ని ఈజీగా ఇంటర్వ్యూని క్రాక్ చేస్తుంది. దానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా ప్రయత్నించండి. డిస్క్రిప్షన్ లింక్లో ఆన్లైన్ వీడియోస్ ట్రై చేయండి. మీరు కెరీర్ని ప్రాంప్ట్ ఇంజనీర్ కింద చాట్gpt, ఓపెన్ఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల్లోకి మీ యొక్క కెరీర్ని స్విచ్ చేసుకోవాలనుకుంటే ఈ రోజే ప్రయత్నించండి. ఓకే, ధన్యవాదాలు.